దశ పోలింగ్ కు చకచక ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం అధికారులు 45,399 పోలింగ్ కేంద్రాల్లో రేపు పోలింగ్ జరగనుంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటోంది ఈసీ. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు తొలి విడతలో 121 సీట్లకు పోలింగ్ జరిగింది. రెండో విడతలో 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. 1,302 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3,70,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 1,95,00,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. బీహార్లో సెకండ్ ఫేజ్ పోలింగ్ సందర్భంగా నేపాల్తో ఆ రాష్ట్రానికి ఉన్న సరిహద్దులను మూసేశారు అధికారులు. రక్సౌల్ బిర్గుంజ్ మధ్య సరిహద్దు పాయింట్ వద్ద వాహనాలు రాకపోకలు నిలిపేశారు. నేపాల్ సిటీ బిర్గుంజ్ నుంచి బీహార్ టౌన్ రక్సౌల్కు వాహనాలను రానివ్వట్లేదు కేంద్ర బలగాలు. పాదచారులను విస్తృత స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారు. బీహారీలను నిర్ధారించుకుంటేనే రక్సౌల్లోకి అడుగు పెట్టేందుకు అనుమతిస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడానికి మరో 4 రోజుల సమయం ఉంది. రెండో దశ పోలింగ్ ఇంకా ముగియనే లేదు. ఇంతలోనే పాట్నా సెంటర్లో వెలిసిన ఓ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరోసారి ముఖ్యమంత్రి సీట్లో నితీష్ కుమార్ కూర్చుంటారంటూ ఆ పోస్టర్లో రాసింది. 2025 నుంచి 2030 వరకు మరో 5 ఏళ్ల పాటు బీహార్ను నితీష్ కుమార్ పరిపాలిస్తారని పాట్నాలోని కొత్వాలీ సెంటర్లో పోస్టర్ అతికించారు జేడీయూ కార్యకర్తలు.